Daily. Taste the Daily. హెల్త్ పాలసీకి హార్ట్ వేయాలంటోంది బీఆర్ఎస్. లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను రియల్ ఎస్టేట్ రూపంలో దోచిపెడతామంటే ఊరుకునేది లేదంటోంది గులాబీ దళం. దీనికోసం యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఈ విషయంలో తమ రాజకీయ బాట వేరైనా మాట కలుపుతోంది బీజేపీ. తాము సైతం పోరుబాట పడతామంటోంది. దీనిపై అధికార పార్టీ వర్షన్ ఏంటి? ఇందుకే హెల్త్ పాలసీ అంటే ఏంటి? హిల్ట్ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేలా హైదరాబాద్ చుట్టుపక్కలున్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇవాళ రేపు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తాయి. పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. క్లస్టర్ 1లో హరీష్ రావు, క్లస్టర్ 2లో జగదీష్ రెడ్డి, క్లస్టర్ 3లో మధుసూదనాచారి, క్లస్టర్ 4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, క్లస్టర్ 5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, క్లస్టర్ 6లో మల్లారెడ్డి, క్లస్టర్ 7లో సబితా ఇంద్రారెడ్డి, క్లస్టర్ 8లో మహమూద్ అలీ ఆధ్వర్యంలో బృందాలు పర్యటిస్తాయి. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు ఎస్ఆర్ఓ రేట్లో కేవలం 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు భూములు కారు చౌకగా కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక బీఆర్ఎస్ వాయిస్ లో కోరస్ కలిపింది కాషాయ పార్టీ. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు నేతలు. హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తోందని ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని జీవో 27ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 7న ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను అడ్డుకుంటోందని కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే పాలసీని అమలు చేసినప్పుడు బీజేపీ మౌనం పాటించిందని గుర్తు చేశారు శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వ హయాంలో 3 ప్రధానమైన పారిశ్రామిక పార్కులకు సంబంధించి లీజ్ ల్యాండ్స్కు సంబంధించిన వ్యవహారంలో ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు 2022లో ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. హిల్ట్ అండ్ హీట్ ఎటు దారి తీస్తుందో చూడాలి.